ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Hallelujah. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. Praise the Lord to the holy name. దేవుడు మంచివాడు, God is good. ఆయన కృప నిత్యముండును. His grace will be with us forever. సదాకాలము వరకు ఆయన తన సన్నిధిని మనకు తోడుగా ఉంచే దేవుడు. He will keep his presence with us forever. ఏ పరిస్థితిలోనైనాను In any situation, సరిపోయిన దేవుడు ఆయన. he is trustworthy. ఏ పరిస్థితిలోనైనాను In any situation, సహాయము చేసే దేవుడు. he is the God who helps us. ఏ స్థితిలోనైనాను మనల్ని విడువని వాడు. In any situation, he doesn't leave us. ఏ స్థితిలోనైనాను మనల్ని చేయి పట్టుకుని నడిపించే దేవుడు. In any situation, he leads us. కనుక అట్టి మంచి దేవుని దయలో కాపాడుబడుతూ క్షేమమునందుటాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. So I'm thankful to God, but protecting by that God. కనుక ఈ యొక్క సమయంలో ఈ యొక్క మా నిస్సీ బ్లెస్సింగ్ చర్చ్ ద్వారా ప్రతిరోజు ఈవినింగ్ డివోషన్ లాగా మేము మాట్లాడుతూ వస్తూ ఉన్నాం. So in this time we were giving live broadcast every day evening. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉందని అనేక మంది వారి అభిప్రాయాలను తెలియజేస్తూ ఉన్నారు. So many were saying that this is blessing for them. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. I'm thankful to God for this. ఈ వర్తమానాలు మీకు ప్రయోజనకరంగా ఉంటే If it is useful to you, మీరు ప్రభువుని మహింపరచండి. praise God. రెండవది షేర్ చేయండి. And the second one is share to be blessed for others. అనేక మందికి ప్రయోజనకరంగా ఉండు నిమిత్తమై మీరు వారికి మీరు సహాయపడిన వారవుతారు. You will be helpful to them if you share this. సరే, ఈ రాత్రి వర్తమానంలోనికి వెళ్ళిపోదాం. We will move on to God's word. కనుక ఈ రోజు నుండి నేను ఒక ప్రత్యేకమైన సందేశాన్ని నేను మీతో మాట్లాడనై ఉన్నాను. From today onwards, I'm gonna preach on the topic. Preach on the special topic. మన ప్రయోజనం నిమిత్తమై, మన క్షేమము నిమిత్తమై ఉద్దేశించి నేను కొన్ని సందేహాలు తీరుస్తూ మాట్లాడబోతున్నాను. I'm gonna preach by clearing all the doubts. అంటే ఇంకా మీకు అవగాహన కలగాలంటే చాలా మందికి విశ్వాసులైనటువంటి వారికి దరిదాపుగా అధికమైనటువంటి ప్రశ్నలు ఎందు నిమిత్తం ఉంటాయంటే జీవితాన్ని గురించి. Why so many believers have the doubts about life means? జీవితం ఎందుకు ఇలా ఉంది? Why life is like this? జీవితము నా కంట్రోల్లో లేదు కదా. Why my life is not in my control? జీవితము కాలం వెనుక నేను పరిగెత్తుతున్నానా, లేకపోతే నా జీవితం నా కంట్రోల్లో లేకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతా ఉందా అన్న ఆలోచనలో ఉంటారు. They have the doubts that am I running back of my life or am I not controlling my life? అంత మాత్రమే కాదు, జీవితంలో అధికంగా మనల్ని తరిమేవి ఏమిటంటే ప్రాబ్లమ్స్, సమస్యలు. Not only that, the most things which suffers us is problems. కష్టాలు, కన్నీరు, troubles, worries, ఇబ్బందులు, sufferings, అనుకోనని సంభవాలు, the unexpected situations, వ్యాధులు, diseases, ఆర్థిక ఇబ్బందులు, financial problems. ఇలాంటివి అనేకమైనవి మన చుట్టూ కమ్మి ఉండి మనల్ని ఊపిరాడుకోనివ్వు. All these were surrounded by us, and they doesn't makes us to breathe. అందువలన మనము దారి తెలియక ఏది పడితే అది, ఎవరు ఏది చెప్తే అది చేస్తూ ఉంటాం. Because of that, we doesn't know the correct way and we do what anyone says. ఎలాగైనా బయటపడాలి అన్న భావనలో ఉంటాం. We will be in the thought that we should get out of this problem in any way. అయితే ఈ సమస్యలలో నుండి బయటపడటానికి అనేక మంది మొట్టమొదటిగా ఆలోచన చేసేది ఎవరి గురించి అంటే దేవుడి గురించి. Every believer or every man will firstly think of God when they were in problems. అంటే సమస్యలకు కారకుడు దేవుడేనా అన్న సందేహంలో ఉంటారు. They have the doubt that God is the reason for the problems. కష్టాలకు, కన్నీళ్లకు కారణం దేవుడేమో అని అనుకుంటారు. They will think that I think God is the reason for the troubles. నా జీవితం ఇలాంటి బాధలు పడటానికి దేవుడు కారణం ఎందుకు కాకూడదు అని అనుకునేవారు ఉన్నారు. There were many people who thinks that
why God is not the reason for me to be in troubles. అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే దేవునికి అన్నీ తెలుసు కదా, Their feeling is God knows everything, no? దేవుడు విడిపించేవాడని వింటున్నాను కదా. God delivers, no? అవును, దేవునికి అన్నీ తెలుసు. Yes, God know everything. దేవుడు విడిపించేవాడే. God delivers us. కానీ దేవునికి ఒక స్పష్టత, ఒక క్లారిటీ ఉంది. ఆ క్లారిటీని మనకి తెలియచేసాడు. But God has a clear cut clarity, but he let us know that clarity. ఆ జ్ఞానం మనకు లేని కారణం చేత మన ప్రాబ్లమ్స్లో నుంచి బయటపడటానికి ఆయన కూడా సహాయం చేయలేకపోతున్నాడు. But we doesn't have that clarity and wisdom. That's why we are not getting help from God. కారణం ఏంటంటే సమస్య ఎక్కడ నుండి వస్తుంది అన్నది తెలియదు. The reason is so many people doesn't know from where the problem is coming. ఒకటి, పాపము వలన శ్రమ, కష్టం, మరణం సంభవిస్తుంది. The first one is the problems and troubles and sufferings comes to us by our sin, because of sin. ఎందుకంటే పాపము వలన వచ్చు జీతము మరణం. Why? Because the fruit of the sin is death. కనుక పాపము మరణమునకు చేరువుగా తీసుకుని వెళ్ళే పరిణామ క్రమములన్నిటినీ మనలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. So sin takes us to the edge of the death. కనుక పాపము వలన లోకములోనికి దేవుని ఎరగకపోవటం అనే స్థితి వచ్చింది. So not in the world not knowing God is because of sin. దేవుని నుండి మనుషుడు దూరమయ్యాడు. The man got far away from God. దేవుని ఆలోచన మనుషునికి లేకుండా పోయింది. The man doesn't have the thought of God. అంత మాత్రమే కాదు, లోకములోనికి తానెవరో తెలియలేని పరిస్థితి తనకు వచ్చింది. Not only that, he doesn't know who he is. శాపం వచ్చింది. Not only that, the man got cursed. వ్యాధి వచ్చింది. The disease came. కనుక మరణం వచ్చింది. So the death also came to the man. ఇవన్నీ కూడా పాపము నుండి, పాపము ద్వారా ఆరంభమయ్యాయి. All these were started from the sin and by the sin. కనుక ఇవి దేవుని వలన కలిగేవి కావు. దేవుడు విడిపించేవాడు, దేవుడు రక్షించేవాడు. So these evil things were not by God. God doesn't leave us, God delivers us. ఎవరైనాను శోధింపబడుచుంటే మేము శోధింపబడుచున్నాము దేవుని వలన అని అనకూడదని బైబిల్ చెప్తుంది. The word of God says if anyone is suffering, they should not tell that I am suffering by God. కనుక దేవుడు ఒక వ్యాధి పెట్టి శోధించేవాడు కాదు. So God doesn't suffer us by a disease. ఒక కష్టం పెట్టి శోధించేవాడు కాదు. He doesn't suffer us by a trouble. మనుషులకు తెలియని ఒక భారాన్ని మోపి, లేకపోతే మనుషులు బాధపడుతుంటే ఆనందించేటువంటి పైచాచికత్వం దేవుని దగ్గర లేదు. He never will be happy if we worries. కనుక దేవుడు అటు వాటికి అతీతమైన వాడు. So God is opposite to them. కనుక మన శ్రమలు, మన కష్టాలు, మనం ఉన్న పరిస్థితికి కారణము దేవుడు కాదు. మొట్టమొదటి తెలుసుకోవాలి. So firstly you have to know that God is not the reason for our troubles and problems. ఎందుకనంటే బైబిల్లో నుండి నేను మీకు స్పష్టమైన విషయాన్ని లేఖనములో నుండి జ్ఞాపకం చేస్తాను. Why? Because I will show you the evidence and proof from the word of God. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం James chapter 1 13వ వచనం చదివితే, దేవుడు కీడి విషయమై శోధింపనేరడు. verse 13 it says, let no man say when he is tempted, I am tempted of God. అంటే దేవునికి శోధించే అలవాటు లేదు. That means God doesn't have the habit to suffer them. వెంటనే మీరు అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోతారు. Immediately you will go to the Abraham. ఆ వచనం మాకు తెలుసండి. We know that verse. కానీ దాని కారణ కార్యాలను మనం తెలుసుకోవాలి. But we should know the reasons of that. ఈ బైబిల్ తర్జుమా చేయబడింది. This Bible was translated. ఆయా సందర్భాలలో, ఆయా పరిస్థితుల్లో వాడబడిన పదములను దృష్టిలో పెట్టుకొని
కన్ఫ్యూజన్ అవ్వద్దు. Don't be confused because of the words were mentioned in certain times. యాకోబు చాలా స్పష్టమైనటువంటి క్లారిటీతో మాట్లాడుతున్నాడు. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు. James is speaking with the clarity that God doesn't suffer us, tempts us. ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. So no one should say that I am tempted by God if they were tempted. కనుక ఈ రాత్రి నేను మీతో చెప్పే మాట ఏంటంటే దేవుడు మంచివాడు. So what I'm going to tell you is God is good. దేవుడు శోధించేవాడు కాదు. God doesn't tempt us. నీకు శోధన పెట్టి నీలో ఎంత విశ్వాసం ఉందో తెలుసుకొని నీకు ఫలం ఇచ్చే అంత బలహీనుడు కాదు ఆయన. God is not that much weak to test you by tempting you. నీకు శోధన పెడితే నీ దగ్గర సత్తా ఎంత ఉందో అని తెలుసుకునే పరిస్థితుల్లో దేవుడు లేడు. God is not in the situation to test you by tempting you. నేను చెప్పిన మాట కొద్దిగా ఆలోచించండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. So think of this, you will understand this. కనుక దేవుడు మనల్ని పరీక్షించకుండానే మనకి ఫలం ఇవ్వగలడు ఆయన. God will give the fruit by not testing us. ఆయన స్కూల్ రన్ చేయట్లా. He is not running a school. నేను అందుకే దేవుడి గురించే మాట్లాడతాను. I only speak about God. దేవుని గుడ్నెస్ గురించి మాట్లాడతాను. I only speak about the goodness of God. ఎందుకంటే దేవునిని గురించి ఎరుగుదును గనక అర్థం చేసుకున్నా సంపూర్ణంగా తెలియనప్పటికీ దేవుని గురించి చాలా ఎక్కువ తెలుసుకున్నా, ఇంతకుముందు తప్పుగా తెలుసుకున్నా. Why? Because I am learning about God. I am understanding about God. మతపరమైన భావజాలాల్లో ఉన్నప్పుడు దేవుని గురించి నాకు చాలా రాంగ్ థింకింగ్ ఉంది. When I was in the thoughts of religion, I had the wrong opinion of God. కనుక దేవుడు నన్ను స్వతంత్రునిగా ఆయన విమోచన ద్వారా విడుదల కలుగు చేశాడు గనుక, So God delivered me from the troubles. కనుక ఇప్పుడు కొద్దిగా అవగాహన కలుగుతా ఉంది. So I am still getting clarity. అందుకే బైబిల్ చాలా వచనాలు నేను ఎరుగుదును, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి. So the word of God says, "Oh taste and see that the Lord is good." కనుక ఇది క్రొత్త నిబంధనలో మాట కాదు, ఇది పాత నిబంధన కాలంలోనే ఆ రోజుల్లోనే భక్తులకు అవగాహన ఉంది. This is the not words in New Testament, it is the words in Old Testament. In that time only they know this. కనుక ఆయన శోధించేవాడు కాదు. So he doesn't tempt us. ఇంకా మీరు చూస్తే 16వ వచనం చదివితే అక్కడ అంటాడు, శ్రేష్టమైన ప్రతి ఈవి దేవుడిస్తున్నాడు. If you see in 17th verse, every good gift and every perfect gift is from above. ఏ గమనాగమనముల ఛాయ లేదు ఆయనలో. He doesn't have two faces. మారేవాడు కాదు ఆయన. He doesn't change. ఆ యుగంలో అలా ఉన్నాడండి, ఈ యుగంలో ఇలా ఉన్నాడండి, అలాంటి కాన్సెప్ట్ దేవుని దగ్గర లేదు. There is no concept of God that God is like that in that period and he is like this in this period. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. He is same yesterday, today and every time. సకల కాలముల యందు సర్వము యందు సర్వమై ఆయన ఒక్కటిగా ఉన్నవాడు. He is same in every situation and in every time. మనం మార్చాలని అనుకోవటం మన అవగాహన రాహిత్యం, ఆయన మారబోట్ల. He never gonna change. కనుక ఆయన శోధించి శ్రమ పెట్టి అప్పుడు కానీ నీకు ఫలం ఇచ్చేవాడు కాదు. So he doesn't tempt us by to give the fruit for you. కనుక శ్రమ దేవుని వలన కలుగుతుంది అన్న అభిప్రాయం చాలా మందికి ఉంది. దాని నుంచి బయటికి రండి. So many people have the thought that God tempts them, but come out of that thought. దేవునిలో ఉత్తమత్వాన్ని చూడండి. Look at the goodness of God. దేవునిలో అద్భుత ఆయన మాధుర్యాన్ని, మధురమైన ప్రేమను చూడండి. Look at the great love of God. హల్లెలూయా. Hallelujah. రెండవది శ్రమకు కారణం మొట్టమొదటి దేవుడు కాదు. God is not reason for the tempting. రెండోది సాతానుడు పరోక్షంగా శ్రమకు కారకుడు. And the evil is indirectly is the reason
for our troubles and problems. పాపము ప్రత్యక్షంగానే శ్రమకు కారణం. The sin is directly reason for our problems and troubles. అలాగే అపవాది వాడు స్వతహాగా మనల్ని గాయపరచలేడు, బాధ పెట్టలేడు. And in the same way, the evil doesn't suffers us directly. కానీ అపవాది ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. But evil will influence. కనుక మనల్ని మన బలహీనతను ఎరిగి, He knows our weaknesses. మనకి దేవుని గురించి తెలియకపోతే, If we doesn't know about God, దేవుని వాక్యం తెలియకపోతే, if he doesn't know the word of God, వాగ్దానములలో ఉండిన ప్రభావం తెలియకపోతే, if he doesn't know the power of promises, దేవుని మంచితనం గురించి తెలియకపోతే, if he doesn't know the goodness of God, దేవుని యొక్క సంపూర్ణతను గురించి ఎరగకపోతే, if he doesn't know the perfectness of God, దేవుడు ఏమై ఉన్నాడో మనకు తెలియకపోతే, if he doesn't know what is God, దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో మనకు అర్థం కాకపోతే, if he doesn't understand how God is loving you, అపవాది మనల్ని మోసగించి మ్యానిపులేట్ చేయడానికి ఛాన్స్. then there will be a chance for the evil to influence you. కానీ అపవాది డైరెక్ట్ గా మిమ్మల్ని బాధించడు. But the evil doesn't suffer you, tempt you directly. అయితే శ్రమకు కారణమగు పరిస్థితులను మనకి కల్పిస్తాడు. But he will create the situations for tempting. కనుక అలాంటి పరిస్థితులను కూడా మనం అధిగమించవచ్చు. So we can conquer that situations also. ఇప్పుడు అపవాది నుంచి మనం విడుదల పొందాం. We got deliverance ఇప్పుడు from the evil. స్వతంత్రులమయ్యాం. We are independent. అపవాది బానిసత్వం నుంచి విడిపించబడ్డాం. We got deliverance from the evil. అపవాదికి మన పైన ఇప్పుడు అధికారం లేదు. So there is no chance or there is no authority of evil on us. పాపానికి మన పైన అధికారం లేదు. There is no authority of sin on us. ఇప్పుడు యేసు రక్తం చేత ముద్రించబడ్డాం. So we are printed with the blood of Jesus ఆయన Christ. రక్తం ద్వారా కడగబడ్డాం. We are sanctified by the blood of Jesus ఆయన Christ. సొత్తైన ప్రజలుగా చేయబడ్డాం. We are the own property of him. కనుక ఇక జీవించేది మనం కాదు, So now we are not living, మన యందే క్రీస్తే జీవించుచున్నాడు. but Jesus Christ is living in us. కనుక అయినను బాధలు తప్పటం లేదండి అనేవారు చాలా మంది ఉన్నారు. But even though so many people will say that even though there will be problems in our lives, క్రైస్తవులకి దేవుని పిల్లలకి కష్టాలు ఎందుకు వస్తున్నాయి? why the problems and troubles coming to the children of God? కష్టాలు ఎందుకు వస్తున్నాయి అంటే బైబిల్ చాలా క్లియర్గా చెబుతుంది. శ్రమలు, కష్టాలు, అనుకొనని సంభవాలు, అనుకొనని మరణాలు సంభవించటానికి కారణం Why? Because the word of God says the reason for all these troubles and temptings and problems is నాలుక కారణం. the reason is it is your tongue. ఈ నాలుక 6 అంగుళాలు ఉంటుంది. This tongue is 6 inches. కానీ 6 అడుగుల మనిషిని ఏం చేస్తుంది తెలిసిన ఇది చంపేస్తుంది. But it can kill the 6 feet man. నాలుక చాలా శక్తివంతమైంది. The tongue is very powerful. జీవమును మరణమును నాలుకలో ఉంది. The life and death is in tongue. కనుక నాలుక చాలా ప్రభావవంతమైనది. So tongue is very powerful. ఈ నాలుక గురించి యాకోబు కొత్త నిబంధనలు చెప్తున్నాడు. James is mentioning about this tongue in New Testament. కొత్త నిబంధనలు అయితే ఒక అధ్యాయమే చెప్పబడింది నాలుక గురించి. About the tongue it is mentioned a chapter. పాత నిబంధనలో అయితే సామెతల గ్రంథంలో, ద్వితీయోపదేశకాండంలో, కీర్తనలో ఇవన్నిట్లో చెప్పబడింది. About the tongue it is mentioned in the Deuteronomy and the Proverbs. సామెతల్లో చెప్పబడింది, ఇర్మియాలో చెప్పబడింది. It is mentioned in the Proverbs and Jeremiah. పాత నిబంధనలు అనేకమైన వాటిల్లో నాలుక గురించి వివరించబడింది. In the Old Testament there is many mentions about the tongue. నాలుక కింద విషమున్నది అని బైబిల్ చెప్పింది. The word of God says there is a poison under the tongue. ఏమండి, ఇంత బైబిల్లో నాలుక గురించి ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చాడు? Why it is mentioned importantly in the Bible? నాలుక ఒక వ్యక్తిని పరిపూర్ణునిగా చేయలేదట. The tongue cannot make man perfect. నాలుకను గనక మనం స్వాధీనపరుచుకుంటే, నాలుకను మనం కంట్రోల్ చేయగలిగితే మనం పరిపూర్ణం అవుతామంట. If you can control your tongue, you will be perfected. సంపూర్ణులం అవుతాం. We will be perfected. హల్లెలూయా. Hallelujah. ఏమండి, యాకోబు రాసిన పత్రిక చాలా అద్భుతమైన పత్రిక. James is a great book. యాకోబు సంపూర్ణతను గురించి
ముఖ్య అంశంగా పెట్టుకొని యాకోబు రాసిన పత్రిక రాస్తున్నాడు. James is writing this book of James, mentioning importantly about the tongue. మీరు యాకోబు రాసిన పత్రికలో చూస్తే గనక ఆ సంపూర్ణతను గురించి యాకోబు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడంటే 1వ అధ్యాయం 4వ వచనం చదివితే, If you read in James chapter and verse 4, మీరు సంపూర్ణులనై ఉండవలెనని కోరుకొనుచున్నానంటాడు అక్కడ. but let patience have her perfect work. రెండోది అంటాడు, జ్ఞాన విషయములో మీరు సంపూర్ణులవ్వండి అంటాడు. That ye might be perfect and entire, wanting nothing. ఆ తర్వాత చూస్తే గనక మీరు 17వ వచనం చదివితే గనక సంపూర్ణమైన వరములు అంటాడు. If you read in 17th verse, there it is mentioned that the gifts by perfectness. ఆ తర్వాత పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి నియమము అని అంటాడు. And the perfect law. ఆ తర్వాత చెప్తాడు, మీరు కనుక చూస్తే 2వ అధ్యాయంకి వచ్చేసరికి సంపూర్ణమైన విశ్వాసము అంటాడు. And if you see in second chapter, it is mentioned that the perfectness of faith. ఆ తర్వాత 3వ అధ్యాయంకి వచ్చేసరికి నాలుకను గురించి చెప్తాడు, సంపూర్ణమైన మనిషిని గురించి చెప్తాడు. If you read in third chapter, it is mentioned about the perfect man. ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడు సంపూర్ణతను అనుభవిస్తారో తెలుసా? When a man can have the perfectness and fulfillness, కుటుంబంలో గాని, even in family, బిజినెస్ లో గాని, even in the business, పిల్లల్లో గాని, even in children, లేకపోతే భక్తి జీవితంలో గాని, or even in the life of devotion, శరీర పరంగా గాని, or even physically, విశ్వాసానికి విరుద్ధంగా నాలుకను వాడితే లైఫ్ సంపూర్ణంగా ఉండదు, అసంపూర్ణంగా ఉంటుంది. if you use your tongue opposite to the faith, your life will be not perfected. దేవుడు అనుగ్రహించిన సంపూర్ణమైన ఆయుష్ను నువ్వు అనుభవించలేవు. You cannot experience the fulfillness of life. కనుక సంపూర్ణతను గురించి యాకోబు స్పష్టంగా చెబుతూ నాలుక గురించి చెప్తున్నాడు. So James is perfectly mentioning about the tongue, and కనుక నాలుక అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. so tongue is a very important organ. మీరు కనుక అక్కడ చూస్తే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఆ తర్వాత 3వ అధ్యాయం చదివితే గుర్రము ఉదాహరణ చెప్తున్నాడు. If you read in James chapter 3, there is an example of horse, ఓడ ఉదాహరణ చెప్తున్నాడు. and there is an example of ship, ఆ తర్వాత నాలుక గురించి చెప్తున్నాడు. and it is mentioned about the tongue. చుక్కాని గురించి చెప్తున్నాడు. చుక్కాని ఓడ యొక్క స్టీరింగ్, and it is mentioned about the షిప్, steering of the ship. కనుక ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే నాలుక గురించి అర్థమయ్యేటట్టుగా చెప్పాలని. All these were mentioned because to understand about the tongue. అంటే నాలుక ఒక కీలకమైన మన జీవితాన్ని డ్రైవ్ చేసే ఒక అద్భుతమైనటువంటి పరికరం అని చెప్తున్నాడు. So he is saying that the tongue is the main thing which drives our life. గమ్యానికి చేర్చేదని చెప్తున్నాడు. It will take us to the goal. తృప్తినిచ్చేది అని చెప్తున్నాడు. It will give the fulfillness. భద్రపరిచేదని చెప్తున్నాడు. The tongue will protect. నాలుక అనేటువంటిది ప్రియులరా మనల్ని మంచిగా ఉండటానికి చెడుగా ఉండటానికి మధ్యలో ఉంది నాలుక. The tongue is in the middle to makes us middle of the good and bad. మీకు అర్థం కావటానికి యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం, To understand this, James chapter 3, 2వ వచనం చదువుతున్నాను. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. and verse 2 it says, for in many things we offend all. అంటే అందరం ఫెయిల్ అవుతున్నాం అంటున్నాడు. It means we are getting failure. We all are getting failed. ఎందుకు ఫెయిల్ అవుతున్నాము? ఏంటి, మన చదువు ఉంది కదా. Why we are getting failed? We have the education, no? నియమాలు తెలుసు కదా, ఆహార నియమాలు తెలుసు కదా. We know the laws of the food, no? కుటుంబము పెరుగుతున్నాము, పెద్దోళ్ళు అవుతున్నాము, పిల్లలు ఉన్నారు, అన్ని చక్కగా మనం లెక్కలు వేసేయగలం కదా. We can calculate everything and we are having the family and children, no? కానీ మనం ఎందుకు తప్పిపోతున్నాము? But why we were offended? ఎక్కడ ప్రాబ్లం ఉంది? Where is the problem? సమస్యకు కారణం ఏమిటి? What is the reason for the problem? అంటున్నాడు, ఎవడైనను మాట యందు తప్పని యెడల అట్టివాడు లోపము లేని వాడై ఉంటాడు. Here it says, if any man offend not in word, the same is a perfect man. అంటే మాట యందు
తప్పిపోకపోతే వాడు సంపూర్ణుడు అవుతాడు అంటున్నాడు. You will be perfected if you will not offend in word. ఇంకా చెప్పాలంటే కింద అంటాడు, తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకొను శక్తి గలవాడగును. And it says, and able also to bridle the whole body. కనుక అంటే కింద చెప్తాడు, అక్కడ 3 అనేసి ఉంది, కింద కనుక మీరు చూస్తే కళ్ళెము పెట్టుకొని అని అంటాడు. So here it says, we put bits in the horse's mouth. అంటే కళ్ళెము పెట్టుకొని కంట్రోల్ ఉంటుందన్నమాట. It means there is a control to the tongue. ఎవరైతే సంపూర్ణులు కావాలనుకుంటున్నారో, who want to be perfect, బాగుండాలనుకుంటున్నారో, whoever wanted to be good, క్షేమంగా ఉండాలనుకుంటున్నారో, whoever wanted to be protected, లాంగ్ లైఫ్ అనుభవించాలనుకుంటున్నారో, whoever wanted to live a long life, సంపూర్ణ జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో, whoever wanted to live a good life, లోపము లేని వారిగా ఉండాలనుకుంటున్నారో, whoever wanted to lead a life with no weakness, వారందరికీ నేను చెప్పే ఒక ముఖ్యమైనటువంటి సజెషన్, మనం అందరం కలిసి ఒక చోట తప్పు చేస్తున్నాం. I'm going to tell a great important suggestion that we all were doing mistake in one thing. మన నాలుకకు కళ్ళెము పెట్టుకోకపోవటం, నోటికి కళ్ళెము పెట్టుకోకపోవటం, నాలుకను కంట్రోల్ చేయకపోవటం ప్రాబ్లం అని చెప్తున్నాడు యాకోబు. Here James saying that we are not controlling our tongue. అంటే అన్నిట్లో ఫెయిల్ అయిపోతున్నాం, పాస్ కాలేకపోతున్నాం, సక్సెస్ కాలేకపోతున్నాం అంటున్నాడు. That means we were getting failed and we were not getting successful in anything. కనుక సంపూర్ణులు కావాలని కోరుకొనుచున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, So my God's children, whoever wanted to be perfected, ఈ రాత్రి వేళలో నేను మీకు చెప్పేటువంటి చాలా చాలా ముఖ్యమైనటువంటి మాట, మీరు సంపూర్ణులు కావాలి అని అంటే గనక మీ నాలుకను మీరు స్వాధీనపరచుకోండి. if you wanted to be perfected, just control your tongue. శ్రమలు అనుభవించకుండా ఉండాలి అంటే మీ నాలుకను మీరు కంట్రోల్ చేసుకోండి. If you don't want it to be tempted, just control your tongue. సక్సెస్ ను అనుభవించాలంటే, ఆశీర్వాదాన్ని అనుభవించాలంటే, ప్రాస్పరిటీని అనుభవించాలంటే మీ నాలుక మీ స్వాధీనంలో ఉండాలి. If you want to experience blessing and prosperity, just control your tongue. ఎలాగయ్య గారు సంపూర్ణం కావాలంటే ఇంకేమైనా చెప్పండి అని అంటే గనక, if you ask is there any way to be perfected except that means, యాకోబు ఒక అద్భుతమైన ఆలోచన చెప్తున్నాడు. James is giving a good suggestion. 1వ అధ్యాయం in 1st chapter 19వ వచనం చదువుతాను. verse 19. అక్కడ 3 కార్యాలు చెప్తున్నాడు. Here says about 3 things. మీరు ఈ సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, Let every man be swift to hear, మాటలాడుటకు నిదానించువాడును, slow to speak, కోపించుటకు నిదానించువాడనై ఉండవలెను. and slow to wrath. ఈ మూడిట్లో నాలుకను కంట్రోల్ చేసే విషయం చెప్తున్నాడు. In these 3 things here it is mentioned about to control the tongue. ఈ మూడిట్లో చెప్తున్నాడు, ఏమంటున్నాడు తెలుసు? ఈ 3 మీనింగ్ ఏంటంటే, ఈ 3 వరుసను రాసుకుని ఎదురు నాలుకే సజెషన్స్ అన్నమాట. What is the meaning of these 3 things is suggestions to the tongue. నాలుకను ఎలా ఆపరేట్ చేయాలో చెప్తున్నాడు. Here it says how to operate the tongue. నాలుకను ఎలా కంట్రోల్ చేయాలో చెప్తున్నాడు. Here it says how to control the tongue. నాలుకను ఎలా స్వాధీనపరుచుకోవాలో చెప్తున్నాడు. How to take your tongue into your control. నాలుక ఎలాగో ఆరోగ్యాన్ని తెచ్చిపెట్టిద్దో చెప్తున్నాడు. Here he is saying that how the tongue will give the health to you. నాలుక ఏ విధమైన క్షేమ స్థితిని మన జీవితంలో తెచ్చిపెట్టిద్దో ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. Here he is reminding that how the tongue is useful to be us to be protected. అంటున్నాడు వినుటకు వేగిరపడాలి. He is saying that quick to listen. సింపుల్ గా చెప్పాలంటే తొందరపడి నాలుక వాడొద్దు అంటున్నాడు. Here it says don't use tongue quick. అవసరమైతే వాడు అంటున్నాడు. If there is a need, just use that. అంటే నాలుకను వాడే విధానమును గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. Here he is reminding us about the tongue. ఇక్కడ చెప్పిన ఈ 3 పాయింట్లకు మనం తలకిందులుగా చేస్తున్నాం. But we were doing opposite to these 3 points. అందుకే మన జీవితం అది మనం అనుకుంటున్నట్లుగా అమర్చబడటల్లా. That's why our life is not perfect, becoming which we want. చాలా మటుకు నాలుకను
ఎంత విరివిగా వాడాలో అంత విరివిగా వాడుతున్నాం. But we were using tongue unlimitedly. వినటానికి ఆసక్తి చూపలేకపోతున్నాం. We are not able to quick to hear. ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నారు అనుకోండి, అవతల వారు మాట్లాడటానికి కూడా వాళ్ళకి మనం స్పేస్ ఇయ్యం. If anyone is speaking, we usually don't give the chance to speak. అతనికి ఎలా తొందరగా ఆన్సర్ చేయాలి అని తాపత్రయపడుతుంటాం. We will always in hurry to answer them. ఇలాంటి వాళ్ళు సంపూర్ణులు కాలేరండి. These people will not be perfected. కారణం ఏంటి తెలిసినా, వారి నాలుకను వారు స్వాధీనపరచుకొనకపోవటానికి. The reason is they can't control their tongue. కొందరు మాట్లాడుతుండగా అడ్డు తగులుతుంటారు. Some people will be stand like a barrier if we were speaking. కొంతమంది మాట్లాడుతుంటే వేరే వేరే సబ్జెక్టులకు వెళ్ళిపోతా ఉంటుంది, నాలుక కంట్రోల్ ఉండదు అనమాట. Some people will go into another subjects when they were speaking. కనుక ఈ విధమైనటువంటి విధానంలో మనం చాలా వాడుతుంటాం, మాట్లాడుతుంటాం. So we were usually using in this process. అవి ఉపయోగము లేనటువంటి విషయాలు. Those were not useful. అందుకొరకు నాలుకను వాడనవసరం లేదు. For that there is no need to use tongue. ప్రియులారా, నాలుక చాలా శక్తివంతమైనది. So the tongue is very powerful. నాలుక చాలా ప్రభావవంతమైనది. దాన్ని వాడటం చేతైన వాళ్ళు జీవితంలో సక్సెస్ సాధిస్తారు. The people who controls it and the people who know how to use it, they will be successful. ఎవరైతే నాలుకను స్వాధీనపరుచుకుంటారో వాళ్ళు లాంగ్ లైఫ్ ని అనుభవిస్తారు. Whoever controls their tongue, they will live a long life. ఎవరైతే దీర్ఘాయుష్ను గురించి మాట్లాడతారో వాళ్ళు లాంగ్ లైఫ్ జీవిస్తారు. Whoever speaks of the lifespan, long lifespan, they will live a long life. నాలుక విశ్వాసము ద్వారా కలుగు ఫలాన్ని తెచ్చిపెట్టేటువంటిదిగా ఉంది. The tongue is the tongue brings the fruit of faith. అందుకొరకు మనం సంపూర్ణులు కావాలంటే ఈ నాలుక చాలా ముఖ్యమైనది. ఈ నాలుకను గురించినటువంటి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ యేసయ్య. So the tongue, if you wanted to be perfected, the tongue is very important, and the best example for us, the role model for us is Jesus Christ. మీరు గనక లోకాసు వార్త 2వ అధ్యాయం If you read Luke chapter 2 46వ వచనం చదువుతున్నాను. and verse 46. ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు ఆలకించుచు అన్న మాట చూస్తాం. We can see there that 46. and it came to pass, and after 3 days they found him in temple sitting in the midst of the doctors. ఏమండి, అక్కడ యేసయ్య 13 సంవత్సరాల వయసు. That Jesus was 13 years old. అక్కడ ఆ దేవాలయంలో ఉండిన బోధకులు మాట్లాడుకుంటున్నారు. There the doctors in that temple were talking. ఆ మాట్లాడుకుంటున్నటువంటి ఆ బోధకులు మాట్లాడుతుండినటువంటి ఆ మాటలను యేసయ్య శ్రద్ధగా ఆలకిస్తున్నాడు. That Jesus was listening carefully to their words. యేసయ్య చెప్పింది అదే. యాకోబు కూడా అదే చెప్తున్నాడు. ఏమన్నాడు? నాలుకను వాడొద్దు, అంటే మాట్లాడటానికి తొందరపడొద్దు, వినటానికి వేగిరపడండి అంటున్నాడు. James is also saying that don't be quick to speak, but quick to hear. యేసయ్య అక్షరాల చేస్తున్నాడండి. God is doing that. అయితే కింద అక్కడక్కడ వాళ్ళని ఏంటంటే వారిని ప్రశ్నలు అడుగుచు ఉండుట చూచిరి. But there down he is asking a small doubts. ఆయన యేసు ప్రభు ఉపదేశం అంతా మీరు చదివితే, సువార్తల్లో చదివితే గనక ఆయన ఒక ప్రశ్నార్థకమైన విషయాన్ని తీసుకుని వచ్చి బోధించేవాడు. If you read the preachings of Jesus Christ, he takes the topic which is it full of doubts, he will preach that. అవగాహన కలుగు నిమిత్తమై మాట్లాడేవాడు. He will preach to get clarity. అందుకే యేసయ్య తన పనిని సంపూర్ణం చేశాడు. That's why Jesus has done his work perfectly. కనుక సమయం అయిపోయింది కనుక రేపు నేను కంటిన్యూ చేస్తాను. ఇదే విషయాలను కొద్దిగా నేను వివరణాత్మకంగా మాట్లాడాలి కాబట్టి బేసిక్గా నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు సంపూర్ణులు కావాలి అని అంటే మీ నాలుకను మీరు స్వాధీనపరచుకోండి. So if you wanted to be perfected, just control your tongue. కనుక నాలుకను వాడటం నేర్చుకోనండి. Know how to use your tongue. ఇంతకు ముందులాగా నాలుకను వాడుతుంటే కనుక లైఫ్ ఇంతకు ముందులాగానే ఉంటుంది. If you use the tongue which you have used to use, your life will be same. యాకోబు చెబుతున్నాడు, చొక్కాని తిప్పినట్టు నాలుకని తిప్పగలిగితే గనక లైఫ్ తిరిగిద్దంట. James is saying that if you know how to use your
tongue, the life will be changed. ఏమండి చుక్కాని తిప్పటం మొదలు పెట్టగానే ఓడ తిరగటం మొదలు పెట్టింది. If you start turning the steering of the ship will turn. అలాగే నాలుక వాడే విధానాన్ని తిప్పటం మొదలు పెట్టగానే మీ లైఫ్ టర్న్ అవటం, బ్లెస్సింగ్ వేలో టర్న్ అవటం, పరిస్థితుల నుంచి విడుదల పొందటం, శ్రమ నుంచి విడుదల పొందటం మీరు స్పష్టంగా చూడగలుగుతారు. If you change the direction of the control of your tongue, there will be a turn in your life which leads to blessing and deliverance. ఆ మార్పు ఎక్కడ దాకా తీసుకెళ్ళిందంటే మీరు సంపూర్ణులగు వరకు ప్రియులారా తీసుకున్నారు. The change will makes you to be perfected. అంటే గమ్యానికి మీరు రీచ్ అవుతారు. That means you will reach to your point. హల్లెలూయా. Hallelujah. సమయం అయిపోయింది కాబట్టి రేపటి దినాన్ని నేను కంటిన్యూ చేస్తాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. I will continue this topic tomorrow. God bless you. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా యేసయ్యా వందనాలు. We thank you, Lord. నీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాను. You are blessing your children. ఈ ఈవినింగ్ డివోషన్ లో శ్రమకు కారణం మా నాలుక అని మీరు మాట్లాడినందుకు వందనాలు. God, thank you for letting us to know the reason for our trouble. మేము అన్ని విషయాలలో సంపూర్ణులముగా కాకుండా నిమిత్తమై నాలుకనైనా పనిచేస్తూ ఉంది. దాన్ని లోపరుచుకోవాలని మీ లేఖనంలో చెప్పిన మాటలు నీ బిడ్డలు జ్ఞాపకం చేయడానికి కృప దయచేసినందుకు వందనాలు. God, thank you for giving your grace to let your people know the value of tongue. హల్లెలూయా. Hallelujah. బిడ్డలను ఆశీర్వదిస్తున్నాను. God, we were blessing your children. అవగాహన దయచేయండి. May they have the clarity. స్పష్టతనివ్వండి. God, give the clarity to them. కొనసాగించి మీరు మాట్లాడనైనందుకు వందనాలు. God, thank you for going to speak. మీ అద్భుత ప్రభావం కొరకై వందనాలు. God, we were thankful for your power. నూతన కార్యాలు జరిగించమని God, make the new works. ఈ లైవ్ చూసిన వారందరిని God, ఆశీర్వదిస్తున్నాను. blessing everyone who is watching this live. కుటుంబాలను God, ఆశీర్వదిస్తున్నాను. blessing the families. అయ్యా వారి జీవితాలు వ్యక్తిగతమైన జీవితాల్లో మీ ఆశీర్వాదం ఉండును గాక. God, may they have the blessings in their personal life. కృప కలుగును గాక. May they have the grace. ఆశీర్వదిస్తున్నాను. Blessing them. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. We ask you in the name of Jesus. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రేపటి దినాన ఇదే సమయానికి ఇదే ఫేస్బుక్ పబ్లిక్ పేజీలో మరలా కలుసుకుందాం. God bless you. We will meet in the same time and in the same page. దేవుని సన్నిధి సదాకాలం వరకు మీకు తోడై ఉండును గాక. May God's presence be with you every time. ఆమేన్. Amen. గాడ్ బ్లెస్ యు. God bless you.